మీరు ఒక అద్భుతమైన వ్యూహం పన్నింది మీ పార్టీ. ఏమని చిరంజీవి గారిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సరే మనం ఈయన్ని ప్రొజెక్ట్ చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు, నిజంగానే అద్భుతమైన ఫలితాలు సాధించింది. తర్వాత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అదే పని బీజేపీ చేయబోతోంది. సో మీరు ఒక రకంగా ఏంటంటే డోర్స్ క్లోజ్ చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మనం చేసిన తప్పే బీజేపీ వాళ్ళు కూడా చేయబోతున్నారని, అంతేనా? అలాంటి కథనాలు వస్తాయి. అప్పుడు మేము చేసిన తప్పు ఏంటంటే సార్, చిరంజీవి గారిని సెంట్రల్ మినిస్టర్కి తీసుకొని మేము తప్పు చేసాం. యాక్చువల్ చిరంజీవి గారిని గ్రౌండ్ లెవెల్కి పంపించాలి. గ్రౌండ్ లెవెల్కి పంపిస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో కనెక్టివిటీ పెరిగిద్ది కాబట్టి ఇంకొంచెం మేము ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఇదే అది. బట్ మేము ఏంటంటే సెంట్రల్కి తీసుకొచ్చేసరికి గ్రౌండ్ లెవెల్కి ఆయన కనెక్టివిటీ మిస్ కావడం వల్ల ప్రజల్లో కొంచెం కనెక్షన్ మిస్ అయింది సార్. ఇంకా పోతే సార్, వాళ్ళు నిజంగా బీజేపీ అలాంటి ప్లాన్ వేస్తే ఏమని చెప్పారు సార్, మాకు ఎలా బోమరాంగ్ అయింది వాళ్ళకు కూడా అలా బోమరాంగ్ అయింది. సంతోషం కనిపిస్తుంది మీ కళ్ళలో. సార్ ఇంకోటి సార్, ఇందా కేటీఆర్ గారి ట్వీట్ గురించి మీరు మాట్లాడారు. కేటీఆర్ గారు ఇంకో ట్వీట్ కూడా పెట్టాలి సార్. ఏమని పెట్టాలంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ మొదటి శిష్యుడు ఎవరయ్యా అంటే కేసీఆర్ గారు. 2019-24 మీరు ఓడిపోయినా మీకు చాలా తక్కువ సీట్లు వచ్చినా కానీ మీరు ప్రజల్లో ఉండి ఎలాగైతే పోరాడారో అలాగే మా తండ్రి గారికి కూడా మీరు అలాగే పోరాడండి అని చెప్పండి అని చెప్తే ఇంకా బాగుండేది సార్. ఎందుకంటే మొదటి శిష్యుడు ఆయనే కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పమని చెప్తే ఇంకా బాగుండేది. పాపం కేటీఆర్ గారు అడగడం మర్చిపోయారు అనుకుంటా. నేను గుర్తు చేస్తున్నా సార్ మీ ఇదిగా. సెకండ్ వన్ ఏంటంటే, కేటీఆర్ గారు ఫిట్ ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎన్డీఏ అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో. దానికి డెఫినెట్గా నేను కూడా జాయిన్ అవుతా అని చెప్పి కేసీఆర్ గారు బతిలాడుకున్నారు, కేటీఆర్ గారు బతిలాడుకున్నారు. కూటమి ఇంకా వాళ్ళని తీసుకోలేదు. సో ఎలాగైనా సరే, ఎందుకంటే లాస్ట్ టైం మీరే చూస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంత హేళనగా మాట్లాడారు సార్, ఎంత హేళనగా కనీసం ఆయన వయసు గౌరవించి కూడా సైలెంట్గా ఉన్నా సరిపోయేది. కానీ ఎంత హేళనగా మాట్లాడారు సార్. హేళనగా మాట్లాడటం వల్ల ఆ రోజు ఈ పరిస్థితి దిగజారారు. పార్టీ ఉంటుందా లేదా అన్న స్థితికి వెళ్ళిపోయాడు. సో ఎలాగైనా సరే వాళ్ళని కలుపుకోవాలని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. నెక్స్ట్ పోతే, ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, అమరావతి అమరావతి అమరావతి. అమరావతికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున 100% మేము సపోర్ట్గా నిలబడ్డాం సార్. మీరు ఇందాక అన్నట్టు అమరావతిలో వెళ్ళి చూస్తే ఏమీ లేదంటే, వాళ్ళ పాపం నిన్న కాక మొన్న 7-8 నెలలు అవుతుంది. నేను అంటున్నది ఏమీ లేదల్లా, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లో ఆక్యుపెన్సీ రేట్ ఎందుకు లేదని. ఎందుకంటే పీపుల్ హావ్ యాంటిసిపేటెడ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఆక్యుపెన్సీ పెరుగుతుందని. ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ 50% అట్లా అలాగే ఉంది. ఏమొస్తుంది సార్, ఐ థాట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రోడ్లు మొత్తం తోకోపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాల తాలూకు ఛాయలు ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నా. ఒక్క లైట్ గత 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒక్క లైట్ వేసిన పాపాలు బాగాలేదు సార్. ఉన్న రోడ్లు తవ్వకుండా పోయారు, ఉన్న బిల్డింగ్లు ఖాళీగా వదిలేశారు. కంప ఎలా పెరిగిపోయిందో మనం చూసినాం. అంత దరిద్రంగా ఉందని 7 నెలలు వాళ్ళని ఏం బాగు చేస్తారు లేండి సార్, మనం వేచి చూడాలి. ఇంకా పోతే ఇందాక మీరు ఒక డైలాగ్ వేశారు, ఈయన మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ఐడియా సార్, విజయసాయి రెడ్డికి ఒక ఐడియా ఇచ్చారు. ఇందాక వాళ్ళు ఐడియా ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి ఒక ఐడియా ఇచ్చారు. ఏమై ఇచ్చారు, కాకినాడ పోర్టు మనం తీసుకుందాం, దాంట్లో లాభాలు వస్తాయని చెప్పి ఒక మిస్టేక్ చేశారు సార్. ఆ మిస్టేక్ వల్ల ఈరోజు విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళటం జరిగింది. బహుశా లక్ష్మణ్ గారికి తెలియదు అనుకుంటా, ఒకసారి చరిత్ర చెక్ చేసుకోండి. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు లాభాలు వస్తున్నాయని సరే ఎలాగైనా సరే 2,000-3,000 కోట్ల వాల్యూ ఉన్న కాకినాడ పోర్టుని 500 కోట్లకి మీరు కొట్టేశారు. అది ఈరోజు ఈడీ కేసు పెట్టింది, లోకల్లో డిపార్ట్మెంట్ కేసు. ఆయన రాజీనామా చేసినంత మాత్రం నేను బయటపడిపోతాడు ఈడీ కేసు. 100% సార్. ఇది నాగార్జున గారు మీ దగ్గర 500 కోట్ల రూపాయలకి విజయసాయి రెడ్డి గారు తీసుకున్నారని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటండి? అవి ఉంటే టీడీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వండి ఒకసారి, వాళ్ళకి ఎవిడెన్స్ లేవంట. అవునా? మరి ఏం మాట్లాడతారు మీరు? లక్ష్మణ్ గారు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. తీసుకెళ్ళండి సార్. సాక్షి పేపర్ కాదు, రిమైనింగ్ పేపర్లు కూడా చదవండి సరేనా? సాక్షి పేపర్ కాదు, రిమైనింగ్ పేపర్ చదవండి. కాకినాడ పోర్టు తిరిగి రాసిచ్చారు, అది మీకు తెలుసా? అది చదవకపోతే మీకు డాలర్ చేర్చింది, అది చదవండి కొద్దిగా అప్పుడప్పుడు. కాదు, ఆ పేపర్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా చూడండి సార్. అది ఆగండి లెట్ హిమ్ కంప్లీట్. ఆయన వర్షన్ ఆయన చెబుతారు కదా. ఒక నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు, ఆయన వర్షన్ ఆయన చెప్పండి. మీ తరపున లక్ష్మణ్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి సార్.
కాకినాడ పోర్టు తిరిగి రాసిచ్చలేదా రాసివ్వలేదా అది మీరు చెప్పండి. ఎవరు రాసిచ్చారు? అసలు కాకినాడ పోర్ట్ అనేది అరవిందో అంత కొనుక్కున్నటువంటి ఆ పర్సంటేజ్ ఎంత ఉన్నదో 39% వాళ్ళ దగ్గర ఉంది. కేవీఆర్ ఎవరైతే ఆ కేవీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు భయపడి రాయించుకుని అన్నారు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను ఎవరికి భయపడి రాసివ్వలేదని.